హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కొల్లూరి శ్రావణి ఫుడ్ వ్లాగ్స్. 16 సోమవారాల పూజ ఈ రోజుతో అయిపోయిందండి. అందుకే ఈరోజు ఉద్వాసం చెప్తున్నాను. ముందుగా గణపతి పూజ మెయిన్ కాబట్టి గణపతి పూజ చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇల్లంతా పూలతో బాగా అలంకరించుకున్నాము. లక్ష్మీదేవిని కూడా కాయిన్స్తో చేసుకొని పూజ చేసుకున్నాను. మా హస్బెండ్ దేవుడి గుమ్మాలకి అన్నిటికీ కూడా పూలదండలు వేస్తున్నారండి. ఇంటి మెయిన్ గుమ్మానికి కూడా పూలదండలతో అలంకరించుకున్నాము. వంటగదిలో మాకైతే అన్నపూర్ణాదేవి ఫోటో ఉందండి. అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చాము. ఇల్లంతా ధూపం అయితే వేసామండి. ఇలా వేయడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈరోజు దేవుడు నైవేద్యానికి పులిహోర, సాంబారు, ఇంకా గుత్తి వంకాయ ఫ్రై కూడా చేసామండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది. ఇంకా ఈరోజు పాలకూర, మెంతికూర వేసి పప్పు చేశాను. ఈ పండుగలో కంపల్సరీ నేతి బీరకాయ పచ్చడి పెట్టాలండి. అందుకే నేతి బీరకాయ పచ్చడి, దేవుడికి ఇష్టమైన స్వీటు, ఇంకా రైస్ కూడా చేశాను. దేవునికి అయితే ప్రసాదం పెట్టేశాను. గారెలు కూడా చేశాను. ఇది మా అత్త చేసే ఫేమస్ గారెలు. ఈరోజు అయితే అప్పడాలు కూడా వేశానండి. అందరూ భోజనాలు అయితే చేస్తున్నారండి. చాలామంది అయిపోయారు. వీడియో అయితే తీయడానికి కుదరలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా వచ్చారండి. వాళ్ళ బాబుకి అయితే భోజనం అది ఫస్ట్ వాళ్ళకి తినిపించి చేస్తున్నారు. ఇంకా మేము కూడా భోంచేసి కూర్చున్నాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. అందరూ ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఆ దేవుని దయ వల్ల పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలము, బ్లౌజ్ పీస్ అవి కూడా అన్నీ ఇచ్చేసేసాము. అలా నాకు ప్రతి దాంట్లో చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ పూజ జరిగినా వస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.